ఆ బట్టలు చూడు, ఏ నేర్చుకోనరా బాబు వీళ్ళని చూసి. మెలోడీ అండ్ ర్యాప్ కాంబినేషన్ లో అద్భుతంగా ఉంది. ఏంట్రా బాబు ఇలా డ్రెస్ లిరిక్స్ వేసుకుంది, చెప్తాను, చూడలేకపోతున్నాం. వాటిని రాసుకోండి. ఆ తర్వాత పాడతాను, మీరు ట్యూన్ క్యాచ్ చేయండి. రేయ్, అప్పుడు మీరు నేను రేపు కలిసి డ్యూటీలో పాడదాం. ఉన్నప్పుడు ఒకసారి దాని ఫోన్ మనసులో చేయి, మీకు ఒక పాట పార్సిల్ ఇస్తాను. నేర్పిస్తాను. సరే. ఆర్ యు రెడీ? అమ్మగారు మీకు పోస్ట్ వచ్చిందండి. ప్రభువునందు నా సహోదరికి వందనాలు. నేను మీ చర్చిలో ఒక సభ్యుడను. మీతో మాట్లాడే అవకాశం ఇమ్మని చాలాసార్లు ప్రభువును ప్రార్థించాను. ఇప్పటికీ ఇలా అవకాశం ఇచ్చినందుకు ఆయనకు స్తోత్రం. దయచేసి ఈ లెటర్ని పూర్తిగా చదవండి. మిమ్మల్ని పొగిడేవాళ్ళు మీ చుట్టూ చాలామంది ఉండొచ్చు. ఏదో కోపంతో కారణం లేకుండా మిమ్మల్ని తిట్టేవారు కూడా ఉండి ఉండొచ్చు. కానీ ఈ లెటర్ మీలో ఉన్న ఒక లోపాన్ని సరిచేయడానికి ప్రేమతో చేసే ఒక ప్రయత్నం. అందుకే సహనంతో చదవండి. మీరు సంఘంలో పాటలు పాడుతూ, నేర్పిస్తూ, యవ్వనస్తులకు వాక్యం చెబుతూ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. బోధించడంతో పాటు మాదిరి చూపించవలసిన సంఘం ఎదుట, ఎప్పుడు ఏ లోపం కనిపిస్తుందా అని మనల్ని పరిశీలించే లోకం ఎదుట మీ ప్రవర్తన ఎలా ఉందో ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? ఆలోచించండి. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడని బైబిల్ చెప్తుంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే మీరు దేవుడు లక్ష్య పెట్టే హృదయాన్ని విస్మరించి మనుషులు మెచ్చుకునే పైరూపంపైనే దృష్టి పెడుతున్నట్లు అనిపించింది. ఎందుకలా అనిపించిందో మీకు చెప్తాను. అవి హేతుబద్ధంగా అనిపిస్తే సరిచేసుకోండి. నిందించినట్లు అనిపిస్తే నన్ను క్షమించండి. దేవుడు మీకు ఒక రూపాన్ని ఇచ్చాడు, కానీ మీరు బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఆ రూపాన్ని మార్చుకున్నారు. మీ కనుబొమ్మల ఆకారాన్ని, గోళ్ల రంగును, పెదవుల రంగును, ముఖపు రంగును మార్చుకున్నారు. దేవుడు మీకిచ్చిన రూపంతో సంతృప్తి చెందలేకపోతున్నారు. దేవుడు ఎంతో ఆశతో, శ్రమతో మీ తల్లి గర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా రూపించాడు. కానీ మీరు ఆయన సృష్టికి వంకలు పెట్టారు, దాన్ని మార్చారు. దేవుడు బాధపడ్డంటారా? దేవుడు లక్ష్యపెట్టని ఈ శరీరం కోసం మీ సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నారు. మీ అందాన్ని బట్టి గర్విస్తున్నారు. బైబిల్లో ఎన్నో వచనాలు మీ ప్రవర్తనని ఖండిస్తున్నాయి. ఆలోచించండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, క్రైస్తవ స్త్రీలు తగుమాత్రపు అంటే సభ్యత గల వస్త్రాలు ధరించాలి అని చెప్తుంది. మీ వస్త్రాలు ఎలా ఉన్నాయి? సభ్యతగా ఉన్నాయా? స్టైలిష్గా ఉన్నాయా? పరిశీలించుకోండి. ఇలా మాట్లాడుతున్నానని ఏమీ అనుకోకండి. మీకు ఒక అన్నయ్యగా ఎంతో బాధతో ఇలా మాట్లాడుతున్నాను. టీషర్ట్లు, చున్నీ లేని టైట్ పంజాబీ డ్రెస్సులు ధరించి మీరు చర్చికి వస్తున్నారు. మీరే కాదు, ఇంచుమించు ప్రతి దేశంలోనూ ఇదే జరుగుతుంది. యేసుక్రీస్తును నమ్ముకున్న అమ్మాయిల్లో ఎక్కువ శాతం సభ్యత లేని వస్త్రాలే ధరిస్తున్నారు. తగినంత వస్త్రాలు ధరించమని దేవుడు ఆజ్ఞాపిస్తే చాలీచాలని బట్టలు వేసుకుంటున్నారు. దీన్ని చూసి ఇతర మతాల వారు క్రైస్తవ్యాన్ని అసహించుకుంటున్నారు. సమాజాన్ని పాడు చేస్తున్నారని, అసభ్యతను అలవాటు చేస్తున్నారని తిట్టుకుంటున్నారు. ఇంక వారెలా ప్రభు దగ్గరికి వస్తారు? స్త్రీలు ఎలాంటి వస్త్రాలు ధరించాలో లోకానికి నేర్పిస్తూ వారికి దిక్సూచిలా ఉండవలసిన మనమే ఇలా చేస్తే ఇక లోకం ఎటుపోతుంది? దేవునికి అవమానం జరుగుతుంది. సువార్తకు ఆటంకం కలుగుతుంది. మనం దేవుని వాక్యాన్ని అనుసరించి ఉంటే లోకం క్రీస్తును గనపరిచి ఉండేది. మీ వలన ఎందరో ప్రభువుకి దూరమవుతున్నారు. మిమ్మల్ని చూసి చర్చిలో కొందరు యవ్వనస్తులు శోధించబడుతున్నారు. కొందరైతే తమ పరిశుద్ధతను కాపాడుకోలేక బాధపడుతున్నారు. కొందరు మీ మీద అసభ్యంగా కామెంట్లు చేసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇవి నన్ను చాలా బాధపరిచాయి. మీరు లెగ్గింగులు వేసుకుని స్కూటీ నడుపుతున్నారు. చూసేవాళ్ళకి ఎంత అసభ్యంగా ఉంటుందో ఆలోచించారా? జీన్సు, టీషర్ట్లు వేసుకుని షాపింగ్లకు వెళ్తున్నారు. దారి పొడవునా ఎంతమంది మిమ్మల్ని తప్పుడు దృష్టితో చూస్తున్నారో గమనించారా? ఇవన్నీ మీకు తెలుసు. వాళ్ళు కామెంట్ చేస్తుంటే నవ్వుకుని ఉండొచ్చు. మీ వైపు ఎవరైనా చూస్తుంటే గర్వంగా భావించి ఉండొచ్చు. మీ వెంట పడుతుంటే దాన్ని క్రేజ్గా భావించి ఉండొచ్చు. లేదా వాళ్ళందరినీ పోకిరీలుగా అనుకుని ఉండొచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, ఒక స్త్రీని మోహపు చూపుతో చూసినప్పుడే అతని హృదయంలో ఆమెతో వ్యభిచారం జరిగిందని. మీ ప్రమేయం లేకుండా వారు అలా చూస్తే వారిదే పాపం. కానీ మీ విషయంలో అయితే వారు పాపం చేయడానికి మీరే కారణం. ప్రభు ఇప్పుడొస్తే మీ జీవితం ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. అదే వచనంలో దేవుని నమ్మిన స్త్రీలు మిక్కిలి వెలగల వస్త్రాలు ధరించకూడదు అని రాయబడింది. మీకు చాలా డబ్బుంది కాబట్టి మీరు కొనుక్కునే బట్టలు మీకు కాస్ట్లీగా అనిపించకపోవచ్చు. కానీ సంఘం దృష్టిలో, సమాజం దృష్టిలో అవి మిక్కిలి వెలగలవి. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎవరో కష్టపడి సంపాదించి ప్రభు పేరిట మీకిచ్చారు. వాటిని ఇలా ఖరీదైన జీవితం కోసం ఖర్చు పెట్టడం సమంజసమేనంటారా? ఆలోచించండి.
సాధారణ వస్త్రాలు కొనుక్కుని మిగిలిన డబ్బుని కొందరు వస్త్రహీనులకి ఖర్చు పెడితే బాగుంటుందనుకుంటున్నాను. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. వందనాలు. అయ్యో అదేటం గారు ఏం చేస్తున్నారు? నాకు ఈ డ్రెస్సులు నచ్చలేదు, అందుకే తగలబెట్టేస్తున్నాను. మీకు ఇష్టం లేకపోతే ఎవరికన్నా ఇచ్చేయచ్చు కదా అమ్మగారు, తగలబెడతాం ఎందుకు? నేను వదిలేసిన తప్పుని ఇంకొకరితో చేయించడం నాకు ఇష్టం లేదు. అది ఇంకో తప్పు అవుతుంది.